సమస్త స్తోత్రాలు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన సర్వలోకాలకు ప్రభువు. మనం ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే కోరుతున్నాము మరియు ఆయన క్షమాపణనే వేడుకుంటున్నాము. శాంతి మరియు శుభాలు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబంపై, ఆయన అనుచరులపై, సహాబాలపై మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గాన్ని అనుసరించే వారందరిపై వర్షించుగాక. ప్రియమైన సోదరీ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన సూరాల అర్థం తెలుసుకుందాం పరంపరలోకి మీకు మళ్లీ స్వాగతం. ఈనాటి సూరా మొత్తం ఖురాన్లోనే అతి చిన్న సూరాలలో ఒకటి, కేవలం 3 ఆయత్లు, వాక్యాలు మాత్రమే ఉంటాయి. ఇస్లామిక్ చరిత్రలోనే అత్యంత గొప్ప పండితులలో ఒకరైన ఇమాం షాఫీఈ ఒకసారి ఇలా అన్నారు: ప్రజలు కేవలం ఈ ఒక్క సూరా గురించి మాత్రమే లోతుగా ఆలోచించినా అది వారికి సరిపోతుంది. ఈ 3 లైన్లలో అంతటి విషయం దాగి ఉంది. ఇదే సూరా అలస్, గడిచిపోతున్న కాలం లేదా సమయం. సూరా అలస్ ఒక మక్కీ సూరా, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవక్తత్వ దౌత్యం యొక్క ప్రారంభ సంవత్సరాల్లో మదీనాకు హిజ్రత్, వలస వెళ్లడానికి ముందు మక్కాలో అవతరించింది. చాలా మక్కీ సూరాలలాగే ఇది కూడా చిన్నదిగా, సూటిగా ఉంటుంది మరియు జీవితపు పెద్ద ప్రశ్నలతో వ్యవహరిస్తుంది. మనం ఎవరు? మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము? జీవితం మన చేతుల నుండి జారిపోతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? ఒక నిర్దిష్ట సంఘటనకు సమాధానంగా అవతరించిన కొన్ని సూరాల వలె కాకుండా, అంటే ఒక యుద్ధం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరైనా అడిగిన ఒక ప్రశ్న, లేదా ఒక నిర్దిష్ట సంఘటన వంటివి, సూరా అలస్ ఏ ఒక్క నాటకీయ ఘట్టానికి మాత్రమే పరిమితమై రాలేదు. ఇది మానవ నైజానికి, పరిస్థితికి ప్రత్యక్ష సమాధానంగా వచ్చింది. ప్రారంభ మక్కీ కాలం అనేది ముస్లిం సమాజం చిన్నదిగా, తరచుగా వేధింపులకు గురవుతూ, సంపద, హోదా మరియు తెగల గర్వం వెనుక పరుగెడుతూ, ఈ ఐహిక జీవితమే అంతం అని నమ్మే మధ్య ఉన్న సమయం. ఆ వాతావరణంలో అల్లాహ్ ఒక సూరాను అవతరింపజేసి సారాంశంగా ఇలా చెప్తాడు: అదంతా, ఆ పరుగు, ఆ గర్వం, ఆ బిజీ జీవితం 4 విషయాలపై ఆధారపడి లేకపోతే అదొక నష్టపోయే వ్యాపారం. ఆ తర్వాత ఆ 4 విషయాలు ఏమిటో ఈ సూరా స్పష్టంగా చెప్తుంది. అల్లాహ్ కాలం ప్రమాణం ఎందుకు చేస్తున్నాడు? ఈ సూరా ఒక ప్రమాణంతో ప్రారంభమవుతుంది. కాలం తోడుగా. ఖురాన్లో అల్లాహ్ తన సృష్టిలోని ఒక వస్తువుపై ప్రమాణం చేసినప్పుడు అది దాని గొప్ప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అల్లాహ్ మనకు ప్రసాదించిన అతిపెద్ద అనుగ్రహాలలో కాలం ఒకటి. ప్రతి ఐశ్వర్యవంతుడికి 24 గంటలు లభిస్తాయి. ప్రతి పేదవాడికి 24 గంటలు లభిస్తాయి. ప్రతి రాజుకు మరియు ప్రతి కూలీకి సమానమైన సమయం లభిస్తుంది. ఒక్క క్షణం గడిచిపోతే ఎంత డబ్బు ఇచ్చినా దానిని తిరిగి తేలేము. మన జీవితాలు క్షణాలతో నిర్మితమయ్యాయని అల్లాహ్ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ క్షణాలను మనం ఎలా గడుపుతాము అనేదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి ఆయత్ను అర్థం చేసుకోవడం. ఆయత్ 1. వలస్, కాలం తోడుగా. అల్లాహ్ కాలంపై ప్రమాణంతో ప్రారంభిస్తున్నాడు. మన జీవితాలు నిరంతరం ముందుకు సాగిపోతున్నాయి. ప్రతి సెకను మనల్ని అల్లాహ్ను కలుసుకునే సమయానికి దగ్గరగా తీసుకెళ్తోంది. కాలం బంగారం కంటే చాలా విలువైనది. మీరు డబ్బు కోల్పోతే దాన్ని మళ్లీ సంపాదించవచ్చు. కానీ సమయాన్ని కోల్పోతే అది ఎప్పటికీ తిరిగి రాదు. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను అల్లాహ్తో ఎంత సమయం గడుపుతున్నాను? నేను ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాను? నా సమయాన్ని నా కోసం మరియు ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నానా? ఒక విజయవంతమైన విశ్వాసి సమయాన్ని విలువైనదిగా భావిస్తాడు, ఎందుకంటే అది అల్లాహ్ ఇచ్చిన బహుమతి. ఆయత్ 2. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్. నిశ్చయంగా మానవుడు ఘోర నష్టంలో ఉన్నాడు. అల్లాహ్ ఒక బలమైన ప్రకటన చేస్తున్నాడు. సాధారణంగా ప్రతి మానవుడు నష్టం వైపే సాగిపోతున్నాడు. అల్లాహ్ మనం విఫలం కావాలని కోరుకుంటున్నాడని కాదు. కాని జీవితం వేగంగా గడిచిపోతోంది. విశ్వాసం మరియు మంచి పనులు లేకుండా దాన్ని వృధా చేస్తే మనకు ఇవ్వబడిన గొప్ప అవకాశాన్ని మనం కోల్పోతాము.
ఈ నష్టం కేవలం డబ్బు లేదా ప్రాపంచిక విజయానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది జీవిత లక్ష్యాన్ని కోల్పోవడం, అల్లాహ్కు దూరం కావడం మరియు అంతిమంగా పరలోక నష్టం. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? చాలామంది ఉద్యోగాలు, సంపద లేదా ఖ్యాతి వెనుక పరుగెత్తడంలో ఏళ్లు గడిపేస్తారు, కానీ అల్లాహ్తో తమ సంబంధాన్ని మరియు ఇతరుల పట్ల తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. నిజమైన విజయాన్ని నిర్ణయించేది అల్లాహ్ మాత్రమే, ఈ ప్రపంచం కాదు అని ఈ ఆయత్ మనకు గుర్తు చేస్తుంది. ఆయత్ 3. ఇల్లల్ లజీనా ఆమనూ వ అమిలుస్సాలిహాతి వ తవాసవ్ బిల్ హక్కీ వ తవాసవ్ బిస్సబ్ర్. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఒకరికొకరు సత్యమును మరియు సహనాన్ని ఉపదేశించుకునేవారు తప్ప. ఒక వ్యక్తిని నష్టం నుండి రక్షించే 4 గుణాలను అల్లాహ్ మనకు తెలియజేస్తున్నాడు. మొదటిది ఈమాన్, విశ్వాసం, అల్లాహ్ను మనస్ఫూర్తిగా నమ్మడం. విశ్వాసమే పునాది. అది లేకపోతే మిగిలినవన్నీ తమ నిజమైన లక్ష్యాన్ని కోల్పోతాయి. రెండవది సత్కార్యాలు, మంచి పనులు. విశ్వాసం అనేది మన పనులలో కనిపించాలి. నమాజ్, నిజాయితీ, దానం, దయ, న్యాయం, ఇతరులకు సహాయం చేయడం. ఇవన్నీ సత్కార్యాలే. మూడవది ఒకరికొకరు సత్యాన్ని ఉపదేశించుకోవడం. దీని అర్థం సరైనదానికోసం నిలబడటం, నిజాయితీగా మాట్లాడటం, న్యాయానికి మద్దతు ఇవ్వడం, వివేకం మరియు దయతో ప్రజలను మంచి వైపు పిలవడం. కొన్నిసార్లు సత్యం మాట్లాడటం కష్టంగా ఉంటుంది, కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చట్టబద్ధంగా మరియు వివేకంతో దాన్ని అడ్డుకోగలిగే స్థితిలో ఉంటే మౌనంగా ఉండకూడదని ఇస్లాం మనకు బోధిస్తుంది. నాల్గవది ఒకరికొకరు సహనాన్ని ఉపదేశించుకోవడం. ఈ భాగాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. చాలామంది సహనం, సబ్ర్ అంటే ఇలా అనుకుంటారు: మౌనంగా ఉండిపోవడం, ప్రతి కష్టాన్ని భరించడం, ఎప్పుడూ నోరు విప్పకపోవడం. కానీ అది సహనం యొక్క పూర్తి ఇస్లామిక్ అవగాహన కాదు. అరబీ పదం సబ్ర్ అంటే ధర్మంపై స్థిరంగా ఉండటం, పట్టుదల మరియు ఆత్మనిగ్రహం కలిగి ఉండటం. కొన్నిసార్లు సహనం అంటే ప్రశాంతంగా వేచి ఉండటం. కొన్నిసార్లు సహనం అంటే కష్టాలు ఉన్నప్పటికీ ఆరాధనలను కొనసాగించడం. మరికొన్నిసార్లు సహనం అంటే చట్టబద్ధమైన మరియు నైతిక మార్గాల ద్వారా న్యాయం కోసం పోరాడుతూ స్థిరంగా నిలబడటం. ప్రవక్తలు స్వయంగా అణచివేతను, అన్యాయాన్ని అంగీకరించలేదు. మూసా ప్రవక్త అలైహిస్సలాం ఫిరౌన్, ఫరో ను ఎదిరించారు. ఇబ్రహీం ప్రవక్త అలైహిస్సలాం విగ్రహారాధనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా మరియు మదీనాలలో న్యాయం కోసం సహనంతో పనిచేశారు. ఆయన వేధింపులను తట్టుకున్నారు, చట్టబద్ధమైన పరిష్కారాలను వెతికారు. అల్లా ఆయనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు న్యాయాన్ని స్థాపించారు మరియు అన్యాయాన్ని ఎన్నడూ మంచిదిగా అంగీకరించలేదు. కాబట్టి సహనం అంటే అన్యాయాన్ని అంగీకరించడం కాదు. అలాగే బాధితుడైన వ్యక్తిని హానిలోనే మౌనంగా ఉండిపోమని చెప్పడం కూడా కాదు. ఇస్లాం విశ్వాసులను తమ సామర్థ్యం మేరకు అల్లాహ్ ఇచ్చిన మార్గదర్శకత్వంలో అణచివేతను తొలగించడానికి ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ఆ పోరాటంలో సహనం, నైతికత మరియు అల్లాహ్పై నమ్మకం కలిగి ఉండాలని చెప్తుంది. ఉదాహరణకు, ఎవరైనా వేధింపులకు లేదా తమ హక్కుల భంగానికి గురవుతుంటే ఇస్లాం వారిని ఆ అణచివేతను ప్రేమించమని లేదా దాన్ని అంగీకరించమని చెప్పదు. వారు రక్షణ పొందవచ్చు, చట్టబద్ధమైన మార్గాల్లో న్యాయం కోసం పోరాడవచ్చు, సహాయం కోరవచ్చు మరియు హద్దులు దాటకుండా తమ హక్కులను కాపాడుకోవచ్చు. ఆ ప్రక్రియ అంతటా వారు నిరాశకు గురికాకుండా, పగ తీర్చుకోకుండా, అల్లాహ్ ఆదేశాలను వదలకుండా ఉండటమే సబ్ర్, సహనం. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? ఈ రోజుల్లో మనం తరచుగా ఇలాంటి మాటలు వింటుంటాం: సహనంతో ఉండు, ఏమీ మాట్లాడకు, ఏది జరిగినా అంగీకరించు. ఇస్లాం అనుమతించిన న్యాయాన్ని ఒక వ్యక్తి కోరకుండా నిరుత్సాహపరచడానికి ఈ మాటలను ఉపయోగిస్తే వారు సబ్ర్ అనే భావనను తప్పుగా ఉపయోగించినట్లే. అన్యాయానికి మద్దతు ఇవ్వమని ఇస్లాం మనకు చెప్పదు. బదులుగా సరైన మార్గంలో న్యాయాన్ని కోరుతూనే సత్యంపై స్థిరంగా ఉండమని మనకు బోధిస్తుంది. సహనం అంటే బలహీనత కాదు. సహనం అంటే అల్లాహ్ మార్గదర్శకత్వంలో ఉండే బలం.
చాలామంది తప్పుగా అర్థం చేసుకునే భాగం సబ్రంటే అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ మరికాస్త వివరంగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే సూరా అలస్లో ఈ భాగమే నిరంతరం తప్పుగా ఉటంకించబడుతోంది. చాలామంది తరచుగా మంచి ఉద్దేశ్యంతోనే ఈ సూరాలోని సబ్ర్ అనే పదాన్ని చూసి అక్కడే ఆగిపోతారు. వారు సహనం అని వినగానే నీకు ఏమి జరిగినా, నీ పట్ల ఎంత అన్యాయం జరిగినా దాన్ని మౌనంగా భరించు అని అర్థం చేసుకుంటారు. ఫిర్యాదు చేయకు, దాన్ని ఎదిరించకు, విశ్వాసి చేసే పని అదే అని భావిస్తారు. కాని ఈ సూరా చెప్తున్నది అది కాదు. అసలు ఆయత్ వరుస క్రమాన్ని మళ్ళీ చూడండి. తవాసో బిల్హకీ వ తవాసో బిస్సబ్రా, ఒకరికొకరు సత్యాన్ని ఉపదేశించుకోండి మరియు ఒకరికొకరు సహనాన్ని ఉపదేశించుకోండి. ఈ ఆయత్లో సబ్ర్ అనేది ఎప్పుడూ ఒంటరిగా లేదు. అది నేరుగా హక్, సత్యం, హక్కు, న్యాయంతో ముడిపడి ఉంది. ఇక్కడ ఆదేశించబడుతున్న సహనం అంటే సరియైన దానికోసం నిలబడటానికి, న్యాయం కోసం కృషి చేస్తూ ఉండటానికి, ధర్మంపై స్థిరంగా ఉండటానికి కావలసిన సహనం, అంతే తప్ప నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటానికి కావలసిన సహనం కాదు. ఈ సూరా తెలియజేసే నిజమైన సబ్ర్ ఎలా ఉంటుందంటే, మీరు అన్యాయాన్ని చూస్తారు, దాని గురించి సత్యం మాట్లాడతారు, దాన్ని సరిచేయడానికి పనిచేస్తారు, మరియు న్యాయం జరగడం ఆలస్యమైనప్పుడు ఆ కష్టమైన ప్రక్రియలో మిమ్మల్ని స్థిరంగా, పట్టుదలతో ఉంచేదే సబ్ర్. సత్యం వైపు సాగే పోరాటానికి సబ్ర్ అనేది ఒక ఇంధనం. ఆ పోరాటాన్ని అణచివేసే మూత కాదు. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, ముఖ్యంగా ఈ రోజుల్లో. తరచుగా మహిళలు లేదా బలహీన స్థితిలో ఉన్న ఎవరైనా వేధింపులు, అన్యాయం లేదా అణచివేతను ఎదుర్కొన్నప్పుడు వారితో సబ్ర్ కలిగి ఉండు అని చెప్తారు. ఓపిక పట్టు, భరించు, రక్ష చేయకు. ఆ మౌనాన్ని సమర్థించడానికి ఈ సూరాను ఉటంకిస్తారు. కాని అది తవాసీ బిల్హక్ వ తవాసీ బిస్సబ్ర బోధించే దానికి సంపూర్ణ విరుద్ధం. ఈ సూరా అన్యాయం పట్ల సహనంతో ఉండమని చెప్పదు. న్యాయం కోసం చేసే పోరాటంలో సహనంతో ఉండమని చెప్తుంది. అవి రెండూ పూర్తిగా వేర్వేరు విషయాలు. వాటిని గందరగోళం చేయడం వల్ల నిజమైన వ్యక్తులకు నిజమైన హాని జరిగింది. విశ్వాసిగా ఉండటం అంటే తప్పును మౌనంగా భరించడం కాదు. సత్యం కోసం నిలబడటం, న్యాయం కోసం పోరాడటం, మరియు ఆ పోరాటానికి సమయం పట్టినా, అది కష్టంగా ఉన్నా, ఫలితం త్వరగా రాకపోయినా దాన్ని పూర్తి చేసే సహనం మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండటం. విజయానికి 4 స్తంభాలు. ఈ 4 గుణాలు లేకుండా ఎవరూ విజయం సాధించలేరని సూరా అలస్ బోధిస్తుంది. నిజమైన విశ్వాసం, సత్కార్యాలు, సత్యానికి మద్దతు ఇవ్వడం, సత్యంపై స్థిరంగా ఉండటం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మన విజయం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సూరా అలస్ నుండి మనం నేర్చుకునే పాఠాలు. 1. కాలం అనేది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒకటి. అది గడిచిపోకముందే దాన్ని వివేకంతో ఉపయోగించండి. 2. విశ్వాసం అనేది ఆచరణకు దారితీయాలి. మన నమ్మకం మనం జీవించే విధానంలో కనిపించాలి. 3. ముస్లింలు సత్యాన్ని ప్రోత్సహించాలి. వివేకం, నిజాయితీ మరియు దయతో మాట్లాడాలి. మీరు స్వయంగా అన్యాయస్తులుగా మారకుండా అసత్యానికి వ్యతిరేకంగా నిలబడాలి. 4. సహనం అనేది క్రియాశీలమైనది, నిష్క్రియాత్మకమైనది కాదు. అది ధర్మంపై నిలకడగా ఉండటం. ఫలితం కోసం అల్లాహ్ను నమ్ముతూ న్యాయం కోసం చట్టబద్ధమైన ప్రయత్నాలను కొనసాగించడం ఇందులో భాగం. 5. విజయం అనేది అల్లాహ్ చేత కొలవబడుతుంది. సంపద ద్వారా కాదు, ఖ్యాతి ద్వారా కాదు, ప్రజాదరణ ద్వారా కాదు. కేవలం విశ్వాసం, మంచి పనులు, సత్యం మరియు స్థిరత్వం ద్వారా మాత్రమే. కాబట్టి తదుపరిసారి ఎవరైనా మీతో సబ్ర్ కలిగి ఉండు అని చెప్పినప్పుడు వారిని అడగండి, దేనికోసం సబ్ర్? మౌనంగా ఉండటానికి సబ్రా, లేదా న్యాయం జరిగే వరకు సరైనదానికోసం నిలబడటానికి సబ్రా? సూరా అలస్ర్ కేవలం 3 లైన్లలో మనకు ఇప్పటికే సమాధానం ఇచ్చేసింది. అదే సూరా అలస్. ఒక్క నిమిషంలో గుర్తుంచుకోగలిగేంత చిన్నది, జీవితాంతం ఆలోచించేంత లోతైనది. అల్లాహ్ మనల్ని కాలాన్ని గౌరవించేవారిగా,
నిజాయితీగా విశ్వసించేవారిగా, సత్కార్యాలు చేసేవారిగా, సత్యానికి మద్దతు ఇచ్చేవారిగా, ప్రతి పరీక్షలో స్థిరంగా ఉండేవారిగా మరియు విశ్వాసంతో నిండిన హృదయాలతో ఆయనను కలుసుకునే వారిగా చేయుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.